ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. అనుకున్నట్టే మనకు దేవర నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది భయ. సో దీంట్లో చూసుకున్నట్టయితే మెయిన్ గా మన ఎన్టీఆర్ గారు అండ్ మన సైఫ్ అలీ ఖాన్ గారు కనిపించడం జరిగింది. సో అక్కడ చూసారు కదా, నేను ఫస్ట్ లో షార్ట్ వేస్తాను, మన జాన్వీ కపూర్ గారు ఒక మాట అంటారు. సో అలా అయ్యే రూపం వచ్చింది కానీ తన రత్నం రాలేదని ఒక డైలాగ్. సో అక్కడ చూసుకున్నట్టయితే ఇతను మన ఎన్టీఆర్ అండ్ ఇతను మన శ్రీకాంత్ గారితో కనిపించిన తన కొడుకు అన్నట్టు మన క్లాట్ అర్థమవుతుంది. దీంట్లో డ్యూయల్ రోల్ అంటే తెలుస్తుంది. ఇది క్రేజీ న్యూస్ భయ్య, ఎలా ఉంటుందో థియేటర్ లో చూడాలి. సో మేజర్ హైలైట్లు ఏమున్నాయి భయ దీంట్లో అంటే, మెయిన్ గా ఆ లాస్ట్ షాట్ భయ, ఆ ఫిష్ పైకించి మన హీరోని చూపెట్టడము అండ్ కొన్ని ఇంకొకటి ఏంటంటే ఈ పిక్చర్ చూడండి, ఆ పడవ పైన ఎవరిని చూపెడుతున్నారు. సో ఇది ఏందో కొంచెము ఎగ్జైట్మెంట్ని గురి చేసేది నాకైతే ఈ రెండు షార్ట్స్. సో ఇక ఫైట్ సీన్స్ అయితే ఓకే. ఇప్పుడు దేవరా ఫిలింలో ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు ముందులో గ్లిప్స్లో చూపెట్టినట్టు చాలా మందిని చంపేస్తూ ఉంటే మన దేవరా వచ్చి కాపాడడం అన్నట్టు ఈ కాన్సెప్ట్ వేలో అయితే మనకు మూవీ అయితే ఉంటుందని తెలిసిందే. సో అదే వేరియేషన్స్లో ట్రైలర్ కూడా మనకు అదే పాయింట్ ఆఫ్ నడిచింది. సో నాకైతే అది ఓకే అనిపించింది. అండ్ ఇక మన జాన్వీ కపూర్ గారి అండ్ మన ఎన్టీఆర్ గారితో చూసిన ఆ రిలేషన్ అయితే కొంచెం బాగా అనిపించింది. అంటే కొంచెం ఇగ్నోర్ చేయడము, కొంచెం భయపడడం, ఆ లవ్ స్టోరీ పైన కొంచెం ఫియర్ ఉండట్టు మనకు ఎన్టీఆర్ గారిని చూపెట్టిండు. సో అది కొంచెం క్రేజ్ అనిపించింది. ఈ కొండ మీద మట్టి దేవర సైఫ్ అలీ ఖాన్ గారు అనడం జరిగింది. సో అక్కడ చూసుకున్నట్టయితే పాయింట్ ఆఫ్ లో మేబీ మన సైఫ్ అలీ ఖాన్ గారు మన ఇంటర్ని చంపడానికి టైం చూసి అన్నట్టు అంటున్నారు. మ్యాక్సిమం ఎలా ఉంటుందో తెలీదు, ఆ సీన్స్ మాత్రం చూడాలి, మన థియేటర్లో చూడాలి. అంతలా చంపడానికి కారణం ఏంది అనేది మనకు ఒక పాయింట్లో ఉంది. మరి ఇది వేరే పాయింట్కి రేజ్ అవుతుందా అనేది మనకు తెలీదు. మ్యాక్సిమం చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇక చూడాలి థియేటర్లోనే చూడాలి. ట్రైలర్ అయితే నాకైతే బాగా అనిపించింది. మరీ అంత హైప్ ఇచ్చింది అంటే మన దేవర గురించి మన ప్రకాష్ రాజు గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనైతే అంటే మాటలతోనైతే యాడ్ చేసిండు. సో చూడాలి మరి ఈ పార్ట్ 1 ఎవరిని చూస్తామో. విజన్ తోనైతే అంత హైప్ లేదు, సీన్స్ తోనైతే టేస్టింగ్ పొజిషన్స్ తోనైతే అనిపించింది. సో చూద్దాం మరి. అండ్ ఓవరాల్గా దేవర ట్రైలర్ ఇది ఒక రియాక్షన్ వీడియో అనుకోవచ్చు. నాకు అనిపించిన రియాక్షన్ రివ్యూ నచ్చితే సపోర్ట్ చేయండి.